అనుకున్నటువంటి రూట్లో నెలకి ఇక్కడైతే ఫిక్స్డ్ ఇన్కమ్ కదా 10-15 వేల రూపాయలు అన్నటువంటిది. 10,000కి తక్కువ ఉండదు హైదరాబాద్లో ఈ పనులు చేసే వాళ్ళకి. ఏది రెస్టారెంట్లో పనిచేసిన, హోటల్లో పనిచేసిన, ఇట్లలో 8 గంటల పని అక్కడ, అంతే కదా. లేదా ఒక పూట పనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కర్రీ పాయింట్లో బండ్లు పెట్టిన చోట్ల ఉంటాయి, నైట్ పూటలో ఇట్లాగే ఉంటది కదా. 2 చోట్ల కూడా పని చేసుకోవచ్చు. అట్లాగా అక్కడ ఇన్కమ్ సోర్స్ కనబడుతుంది. సిటీలకు విపరీతమైన వలస. మీరు చూడండి, మొన్న ఎలక్షన్స్ అప్పుడు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఏంటి, అట్లాగే వచ్చిన వాళ్ళు మనకి దొరకట్లా ఇక్కడ పనులు. ఇంకోటి వాళ్ళ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటున్నారు వాళ్ళ పిల్లలు. ఇంకొకటి ఏమైందంటే ఓ ప్రధానమైనటువంటి చేంజ్, బడుగు బలహీన వర్గాల్లో ఈ మధ్య కాలంలో విద్య పట్ల బాగా అవగాహన పెరిగింది. తమ బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే చదువులు ముఖ్యమైనటువంటి ఆలోచన వచ్చింది. చదవాలంటే తమ కష్టపడి సంపాదించుకోవాలి అన్నటువంటి ఆలోచన వచ్చింది. ఇంకొకటి, అలా చదివి ఉద్యోగాలు చేయటం అన్నటువంటిది, ఏదో ఒక రకమైనటువంటిది ఆఫీస్ ఉద్యోగాలు చేయటం అన్నటువంటిది అనేక మంది చేరిపోయారు.